తాజాగా లోక్సభలో ఒక కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడితే 7 సంవత్సరముల జైలు శిక్ష, 5,00,000 జరిమానా. ఈ ఇమ్మిగ్రేషన్ బిల్లు ద్వారా ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ ద్వారా చేపట్టే చర్యలని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును ప్రభుత్వం లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టారు. అక్రమ చొరబాటుదారులు కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించబడింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడితే 7 సంవత్సరముల జైలు శిక్ష, 5,00,000 జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమంగా పాస్‌పోర్ట్‌లు కలిగి ఉండటం గానీ, వీసాలు గానీ పొంది ఉంటే ఈ చర్యలు తీసుకోవచ్చు. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులకి మరిన్ని అధికారాలు అప్పగిస్తూ ఈ బిల్లుని రూపొందించడం జరిగింది. తాజాగా ఈ బిల్లు ప్రకారం వారెంట్ లేకుండానే ఈ అరెస్ట్ చేసే అధికారాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు సంక్రమించే విధంగా ఈ బిల్లు రూపొందించబడింది. అంటే ఇమ్మిగ్రేషన్ అధికారులు వారెంట్ అనేది ఇవ్వకుండానే వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకి ఇవ్వబడిందనమాట. ఇప్పుడు మన భారత్ ఏందంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక పునరావాస కేంద్రము, లేకపోతే ఎక్కడన్నా వేరే ఇతర దేశాల నుంచి ఇక్కడ షెల్టర్లు తీసుకోవడానికి రావటము, అక్రమంగా ప్రవేశించటం, ఈ రకంగా ఎట్లా అయితే జరుగుతుందో ఇంతకాలం, దీనికి చెక్ పెట్టే విధంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకా భారత్‌లోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలకి లెక్క లేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్లో కానీ, ఇటు మనకి కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే రోహింగ్యాలు విపరీతంగా అక్రమంగా వలస వచ్చి దొంగ పాస్‌పోర్ట్ ద్వారా ఇక్కడికి ప్రవేశించి, ఇక్కడ ఆధార్ కూడా ఇక్కడ లోకల్‌గా వాళ్ళు స్థానికులు అనిపించుకునే విధంగా ఆధార్ కార్డులు కూడా వాళ్ళు సృష్టించుకోవడం జరిగింది. అలానే మనకి ఇక్కడ హైదరాబాద్ పాత బస్తీలో కూడా ఈ రకంగా చాలా మంది కలిగి ఉన్నారనేది ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా అందిన సమాచారం. ఈ రకంగా ఢిల్లీలో అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం, రేఖా గుప్తా గారు ఈ రకమంగా అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన రోహింగ్యాలు ఇప్పటి వరకు ఢిల్లీ వాళ్ళకి పెద్దగా పునరావాస కేంద్రం అయింది. బాగా అందులో జొరబడి ఢిల్లీలో అక్రమంగా వాళ్ళు నివసించడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఏరువేత కార్యక్రమం చేపట్టారు. ఈ ఏరువేత కార్యక్రమం భాగంగా ఢిల్లీలో నుంచి రోహింగ్యాలు చాలా మంది ఇటు మన ఆంధ్రప్రదేశ్, అటు తమిళనాడు, ఇటు తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లోనూ వాళ్ళు అక్రమంగా అక్కడ పారిపోయి ఇటు పక్కకి వలస వస్తున్నారనేది అయితే ఒకటి ఉదంతం వ్యాపించింది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రకమైన చర్యలు చేపడితే బాగుంటుంది. అక్రమంగా ఎవరైనా ఇక్కడ ప్రవేశించిన రోహింగ్యాలు వాళ్ళ ఆచూకీ తెలుసుకునే విధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కృషి చేసి ఆ రకంగా వాళ్ళని ఇక్కడి నుంచి కూడా దేశ సరిహద్దులు దాటి వెళ్ళేలాగా తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా ఇప్పుడు నూతనంగా ప్రవేశపెట్టిన ఈ బిల్లు అయితే మనకి ఇది చాలా ఉపయోగకరం, భారతదేశానికి ఉపయోగకరము. అలానే రోహింగ్యాలు కానీ మిగతా అక్రమంగా వలస వచ్చే వాళ్ళకి ఒక రకంగా ఇది చాలా బాధాకరమైన విషయం. అయినా భారత్‌లో ఇప్పుడు నూతనంగా ప్రవేశపెట్టే కొన్ని చట్టాలు కానీ ఇవన్నీ అటువంటి వాళ్ళకి సింహస్వప్నంగా తయారయ్యి భారత పరిరక్షణకి ఇది దారి తీసే విధంగా ఇటువంటి చట్టాలు మరికొన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.